యేసయ్యా 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 హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, సమాధానపరచును యేసు రక్తము, సమాధానపరచును యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము, సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము. నీతిమంతులుగా చేయు యేసు రక్తము, నీతిమంతులుగా చేయు యేసు రక్తము, దుర్నీతినంత పాపును యేసు రక్తము,
ఎంత బాపును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, నిబంధన నిలుపును రక్తము, యేసు రక్తము, నిబంధన నిలుపును రక్తము, యేసు రక్తము. రోగములను పాపును యేసు రక్తము, దురాత్మల పారద్రోలును నిచ్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. ప్రైజ్ ద లార్డ్. మనమందరము కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుణ్ణి నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుణ్ణు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు, అదృశ్య లోకంలోనికి దిగిననియు, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమెన్. సమాధానకర్త అయిన దేవుని నుంచి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుంచి కృపా సమాధానములు వాక్యం వెంటనే మీకు సమృద్ధిగా కలుగునుగాక. ఈ దినము అంశము స్పిరిచువల్ వార్ఫేర్. ఈ ఆత్మీయ యుద్ధములో మనుషులు ఎంత దుష్టత్వంతో నింపబడి ఉంటున్నారో, మేలులు పొందుకొని కూడా దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వివరించడానికి ప్రయత్నం చేస్తాను. 5వ అధ్యాయము 1 నుంచి 18 వచనాలు కనుక తీసినట్లయితే ఈ అంశం గురించి మనం వివరంగా ధ్యానించవచ్చు. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర 5 మంటపములు ఉన్నటువంటి బెతెస్దా కోనేరు అని ఉండేది. అది ప్రాముఖ్యత కలిగినది. అక్కడ ఒక పుకార్, ఏ సూపర్స్టిషియస్ బిలీఫ్ ఉండేది ప్రజల్లో. ఎందుకంటే అంతకుముందు 400 సంవత్సరాల నుంచి అద్భుతాలే జరగలేదు కనుక ఇలాంటి మూఢనమ్మకాలతో జనాలు గుడ్డిగా వెలుగుతుంది. ఎందుకంటే మార్గము తెలియదు, ఏ దేవుడు రక్షిస్తాడో తెలియదు, ఏదో రకంగా మాకు అద్భుతం జరిగితే చాలనుకొని సంవత్సరాల తరబడి కాలం గడిపేవాళ్ళు ఈ రోజుల్లో కూడా అనేక మంది ఉన్నారు. ఆ బెతెస్దా కోనేరులో దేవదూత దిగినప్పుడు ఆ నీళ్లు కదిలించబడిన సమయంలో ఏ రోగి ముందుగా దిగుతాడో అతనికి స్వస్థత దొరుకుతుందని వాళ్ళ నమ్మకం. ఎవరికి జరగలేదు కానీ జరిగినట్టుగా వాళ్ళు భావించుకుంటూ ఉంటారు. ఎప్పుడు కదల్చబడతాయో కూడా ఎవరికి తెలియదు. ఎప్పుడన్నా కదల్చబడితే అన్న నమ్మకంతో, ఆశతో అక్కడ గుంపులుగా రోగులు, కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, పక్షవాతం వచ్చిన వాళ్ళు సంవత్సరాల తరబడి ఆ బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉండేవాళ్ళట. మతాధికారులు ఆ ప్రాంతంలో తిరుగుతూ ఎందుకు ఇన్ని 100 మంది ఈ కోనేరు దగ్గర పడి ఉన్నారు అని తెలుసుకొని వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు బాగు చేయలేరు కదా, వాళ్ళు చూసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. 38 సంవత్సరాల నుంచి పక్షవాతంతో బాధపడుతూ అక్కడ స్వస్థత కొరకు ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి గురించి రాయబడి ఉన్నది. విచిత్రం ఏంటంటే అతనికి ప్రార్థన చేయటం తెలియదు, ప్రార్థన చేయటం రాదు, భక్తిపరుడు కాదు, పరిశుద్ధుడు కాదు, పవిత్రత లేదు. యాక్చువల్గా ఆయన చేసిన పాపముల వల్లే ఆయన రోగిగా ఉన్నాడని ప్రభు గుర్తించాడు. తర్వాత 38 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడు అని చెప్పేసి అని వాక్యం తెలుస్తుంది. అతను చూసినప్పుడు ప్రభు
నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అని ఆ ఒక్క వ్యక్తినే ప్రభు అడిగారు. దానికి జవాబు చెప్పకుండా అతను వంకలు చెప్పాడు బోర్డని. ప్రభు అతనికి నీకు విశ్వాసం ఉందా స్వస్థత పొందటానికని అడగలేదు. నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అంటే అతను ఈ స్టార్టెడ్ బ్లేమింగ్ అదర్స్. నాకెవరు సహాయం చేసేవాడు లేరు, ఇక్కడంతా తోపులాట ఉంది, అందరూ తోసుకుంటారు, నాకు నిలబడే శక్తి లేదు, నన్ను ఒక నలుగురు మనుషులు సహాయం చేసేవాళ్ళు లేరు, ఏదేదో అనుకుంటూ గొణుక్కుంటూ సణుక్కుంటూ ప్రభుతో జవాబు ఇచ్చాడు ఆయన. ఈ వ్యక్తిని గురించి మనం తెలుసుకుందాం. రోగిగా ఉండి పక్షవాతముతో పడి ఉన్నటువంటి ఆ వ్యక్తి హీఈస్ నాట్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం కలిగిన వ్యక్తి కాదు. ఆయన ఆ బెతెస్త కోనేరు నీటికి మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి, శక్తి ఉన్నది, దేవదూత అనేది కనబడనది దిగి వచ్చి కదిల్చినప్పుడు అన్నది నమ్మటానికి కూడా లేదు. ఎందుకంటే ఒక్క దృష్టాంతం కూడా ఎక్కడ రాయబడలేదు. కానీ కొన్ని వందల మంది ఆ బెతెస్త కోనేరు చుట్టూరు చేరున్నారు. పక్షవాతం గల మనుషుడు, నాకు శక్తి లేకపోవటం వల్ల, నాకు ఎవరు సపోర్ట్ చేయలేకపోవటం వల్ల నేను దిగలేకపోయాను, నాకంటే అందరూ ముందుగా తోసుకొని పోయి వాళ్ళు దిగారు, నాకు ఆ ఛాన్స్ దొరకలేదని అనుకుంటున్నాడు తప్ప, ఆ సిస్టమ్ని బ్లేమ్ చేస్తున్నాడు తప్ప అసలు ఆ పద్ధతే తప్పు అన్న సంగతి అతనికి తెలియదు. ఈ రోజుల్లో కూడా అనేక మంది స్వస్థతలు పొందుకోవటానికి ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. కొన్ని వందల వేల కిలోమీటర్లు తిరిగిపోయి అక్కడ కూర్చొని ఏదేదో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సర్వశక్తి గల దేవుడు కాకుండా ఏ ప్రయత్నము చేసినా కూడా అది చాలా కష్టం అని చెప్పేసి అని తెలుసుకోవాలి. విడుదల దొరికితే ఓకే. ఇక్కడ ఈ దృష్టాంతంలో ఈ వ్యక్తి ప్రార్థన చేయలేదు, కానీ రోగి అయి 38 సంవత్సరాలు అయిపోయింది. 38 సంవత్సరాల నుంచి నరకంలో అతను ఉన్నాడు. భయంకరమైన బాధపడుతూ అక్కడ పడి ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభు గుర్తించినట్టుగా మనం చూడవచ్చు. ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే, యేసుక్రీస్తు ప్రభు వచ్చి నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అని చెప్పేసి అంటే అవును ప్రభు అని చెప్పాలి కదా. అది చెప్పకుండా వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేస్తూ మాట్లాడాడు. అని అతన్ని ప్రభు ఒక ఆజ్ఞ ఇచ్చి స్వస్థపరిచారు. ప్రభు యొక్క ఆజ్ఞలో 3 మాటలు ఉన్నాయి. జీసస్ కమాండెడ్ హిమ్ టు స్టాండ్ అప్, లేచి నిల్చో, నీ పరుపెత్తుకో, నడువు అని చెప్పేసి అని ఆజ్ఞాపించినప్పుడు ప్రభు నోట్లో నుంచి వచ్చిన మాట వలన శక్తిని బలమును పొందుకొని తన పరుపునెత్తుకొని నడిచాడు. నడిచినవాడు థ్యాంక్స్ అండి, కృతజ్ఞతలండి, మీకు మీ పేరేంటండి అని అడగాలి కదా. ఒక్క మాట మాట్లాడలే. కృతజ్ఞత లేనటువంటి వ్యక్తి, ఒక మోసగాడతను. అయినా అతని బాధ చూచి కనికరించి ప్రభు అతన్ని స్వస్థపరిచారు. ఈ రోజుల్లో మా పరిచర్య జీవితంలో అనేక మందికి స్వస్థతలు జరుగుతున్నాయి. స్వస్థత జరిగిన వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చి తమ పాపములను ఒప్పుకొని తమ జీవితాన్ని సరిచేసుకొని దేవుని నామానికి మహిమకరంగా జీవించాలి. మగ్దలేనే మరియలో 7 దయ్యాలు ఉన్నాయి. ఆమె నరకయాతన చూసిన స్థితిలో ప్రభు ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెలో ఉండే దెయ్యములను వెళ్ళగొట్టి ఆమెను బాగు చేయటం వల్ల ఆమె కృతజ్ఞత కలిగి తన జీవితాన్ని ప్రభువుకు అర్పించుకొని తనకుండే ధనాన్ని కూడా ప్రభు పరిచర్యకు ఉపయోగిస్తూ ప్రభు వెనకాలే ఆయన మరణ పర్యంతము ఉన్నది. పునరుత్థానమునకు ఆమె సజీవమైన సాక్ష్యమైనది. యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని గెలిచి లేచాడన్న సువార్త ఆమె ద్వారానే ప్రపంచానికి వెళ్ళింది. యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞ ఇవ్వటం వలన ఆయన మాట ద్వారా ఆయన శక్తిని బలమును పొందుకొని స్వస్థత పొందుకొని తన పరుపునెత్తుకొని నడుస్తున్నాడు. ఇప్పుడు ఆ మతాధికారుల గురించి మనం తెలుసుకుందాం. మతాధికారులు ఆయన పరుపునెత్తుకొని నడుస్తుంటే విశ్రాంతి దినమున వాళ్ళు కోపంతో మండిపడ్డారు. మండిపడి అతను 38 ఏళ్ల నుంచి అక్కడ పడున్నాడన్న సంగతి అందరికీ తెలుసు. అతను స్వస్థత పొందుకున్నాడు అని చెప్పేసి అనే ఏమాత్రం సంతోషపడలేదు వాళ్ళు. ఈయనకు స్వస్థత కలిగినదే, నడవగలుగుతున్నాడు. పక్షవాతం వచ్చిన అతను సడన్గా నడవగలుగుతున్నాడు అనే సంగతి చూసి కూడా చూడనట్లుగా ఉన్నారు. అసలు వాడి గురించి, వాడి స్వస్థత గురించి, వాడికి జరిగిన మేలు గురించి కూడా పట్టించుకోలేదు. కానీ విశ్రాంతి దినమున పరుపునెత్తుకొని నడుస్తున్నాడనే వంకను పెట్టి అతన్ని తిట్టడం మొదలుపెట్టారు. మతాధికారులు చాలా బాధపడిపోతున్నారు. ఇతను విశ్రాంతి దినమున మనుషులు నియమించినటువంటి నియమాలను ఉల్లంఘించి కర్చీఫ్ను కూడా పట్టుకోకూడదు, తిరగకూడదు అట ఆ రోజుల్లో. వాళ్ళు మనుషులు నియమించిన నిబంధన. పరుపెత్తుకుని నడుస్తున్నటువంటి వీడు ఎంత బాగైతే మాత్రం పరుపునెత్తుకుని నడుస్తాడా అని పళ్ళు గొరుగుతున్నాను. అతన్ని పట్టుకొని అతన్ని హెచ్చరించి అరిసినప్పుడు అతను తప్పించుకొని అతను అంటున్నాడు, నన్ను స్వస్థపరిచిన ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఆయన ఆజ్ఞ ఇస్తేనే పరుపెత్తుకుని నడుస్తున్నా, ఏమైనా తిట్టదలుచుకుంటే ఆయన తిట్టండి, నాకు సంబంధం లేదు అని చెప్పేసి అని అతను
బ్లేమ్ని యేసుక్రీస్తు ప్రభు మీదకి తోసేస్తున్నాడు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు పేరు కూడా అతనికి తెలియదు. బాగైన తర్వాత ఆచారం ప్రకారంగా టెంపుల్లో ఉండే మతాధికారులకు వాళ్ళు తమను తాము చూపించుకొని బాగేమని చెప్పిన తర్వాతనే వాళ్ళు కుటుంబాల దగ్గరికి వెళ్ళాలి, సమాజంలో మమేకమవ్వాలి. ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు అతన్ని చూచి రెండవసారి అతనితో అంటున్నారు, ప్రభు నువ్వు తిరిగి పాపం చేయకము, స్టాప్ సిన్నింగ్, ఇక పాపం చేయకు, ఇంకా ఇంతకంటే భయంకరమైన శిక్షకు లోనవ్వాల్సి ఉంటుంది నువ్వు అని ప్రభు అతన్ని హెచ్చరించారు. అప్పుడు అతను తెలుసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువే నన్ను స్వస్థపరిచాడు అని. యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచాడని సంతోషించకుండా పరిగెత్తుకుంటూ పోయి మతాధికారులను కలిసి నన్ను స్వస్థపరిచినది యేసుక్రీస్తే, పోయాన్ని పట్టుకోండి అని చెప్పేస్తాను. అతనికి తెలుసు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని పట్టుకుంటే యేసుక్రీస్తు ప్రభుని శిక్షిస్తారు, యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు హత్య చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలిసి కూడా తనకు మేలు జరిగిన యేసుక్రీస్తు ప్రభుని అప్పగించడానికి అతను ప్రయత్నం చేశాడు. అతను జరిగిన మేలును మర్చిపోయాడు, స్వస్థతను మర్చిపోయాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆ వ్యక్తి యొక్క దుస్తత్వాన్ని గురించే చెప్తున్నాం. ఈ రోజుల్లో మందిరాల్లో లేక క్రైస్తవుల్లో అనేక మంది దేవుని బిడ్డల ద్వారా తమ ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా అద్భుతాలు పొందుకొని ద్రోహులుగా మారి వాళ్ళ సంఘానికే ద్రోహం చేస్తూ విభేదాలు సృష్టించి విశ్వాసుల్లో విడగొట్టి సంఘాన్ని పరిచర్య చేయనీయకుండా పాస్టర్కి అడ్డుపడుతూ, వీలైతే పాస్టర్ మంచి వాక్యం చెప్తున్నాడని తెలుసు, పాస్టర్కి అన్ని రకాల అధికారాలు ఉన్నాయి దేవుని చేత, ఒక మంచి దైవజనుడిని తెలిసి కూడా ఆయన పరిచర్యను ఆటంకపరచడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్న అనేక మంది ద్రోహులు ఈ రోజుల్లో కూడా ఉంటున్నారు. దేవుని వల్ల మేళ్ళు పొందుకొని కూడా కృతజ్ఞత లేని భావంతో ఉంటూ దేవునికి వ్యతిరేకంగా, దేవుని సేవకు వ్యతిరేకంగా, దేవుని సేవకులకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు. మరి ఈ మతాధికారులు యేసుక్రీస్తు ప్రభుని పట్టుకున్నారు. యుద్ధం మొదలైపోయింది. ఈ మతాధికారులకేమో యేసుక్రీస్తు ప్రభుని పర్సిక్యూషన్ చేయాలి ఆయనకి. ఎందుకంటే ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, మంచి పనులు చేస్తున్నాడు, గొప్పడైపోతాడేమో, మంచి పేరు తెచ్చుకుంటాడేమో, ఇతన్ని త్వరగా చంపాలి అని చెప్పేసి అని ప్రయత్నం చేయటం మొదలుపెట్టారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు 17వ వచనంలో అంటున్నారు, మై ఫాదర్ ఈజ్ వర్కింగ్ అండ్ ఐఎమ్ ఆల్సో వర్కింగ్. నా తండ్రి పని చేస్తున్నాడు, నేను కూడా పని చేస్తాను. రోగులు, బాధలు, నశించిపోతున్న అనేకులను రక్షించడానికే ఈ లోకంలోనికి దేవుని కుమారుడిని యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. ఆయనకు ఆ దినం ఈ దినం అని ఉండదు, ఆ సమయం ఈ సమయం అని ఉండదు. ఏ సమయమైనా నువ్వు ప్రార్థన చేస్తే నీకు మేలు చేయటానికి యేసుక్రీస్తు ప్రభు సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు 18వ వచనంలో ఉన్నది, దుర్మార్గులైనటువంటి మతాధికారులు యేసుక్రీస్తు ప్రభుని చంపడానికి 3 కారణాలు పట్టుకున్నారు వాళ్ళు. ఒకటి, విశ్రాంతి దినమున ఆయన మేళ్లు చేస్తున్నాడు, విశ్రాంతి దినమున నియమాలను ఉల్లంఘించి ప్రజలను స్వస్థపరుస్తున్నాడేనా అని చెప్పేసి అని పళ్ళు కొరుకుతూ మొదలుపెట్టారు. రెండవది, జీసస్ వాజ్ కాలింగ్ గాడ్ యాజ్ హిజ్ ఓన్ ఫాదర్. ఆయన దేవుడిని తన సొంత తండ్రి అని ప్రభు ప్రకటిస్తూ తిరుగుతున్నారు. మూడవది, జీసస్ మేక్స్ హిమ్సెల్ఫ్ ఈక్వల్ విత్ ద గాడ్. దేవునితో తాను సమానంగా ఎంచుకుంటున్నాడు కనుక వీళ్ళు పండ్లు కొరుకుతూ ఉగ్రులై తిరుగుతున్నారు. సో వాళ్ళ ఫోకస్ పక్షవాయువు గల అతను స్వస్థత పొందుకోవటం మీద నుంచి యేసుక్రీస్తు ప్రభు మీదకు మరల్చుకున్నారు. దే బిగాన్ పర్సిక్యూటింగ్ జీసస్. పర్సిక్యూషన్ అంటే కాన్స్టాంట్గా వాళ్ళను ప్రశ్నించటం, వేధించటం, వాళ్ళను ఛాలెంజ్ చేయటం, వాళ్ళను ఎక్కిరించటం, వాళ్లకు చెడ్డ పేరు తీసుకురావడానికి అడ్డదిడ్డముగా వాళ్ళ మీద మాట్లాడటం, దేవుని నామాన్ని అవమానపరచడానికి చూడటం. చివరికి దే ఆర్ ట్రయింగ్ ఈవెన్ టు కిల్ జీసస్ క్రైస్ట్. యేసును చంపటానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి అనే వాక్యాలు చదివితే మనకు అర్థమవుతుంది. ఇది చదివినట్లయితే ఈ లోకములో దుష్టులైన మానవుల్లో దెయ్యపు శక్తులు ఉండటం వలన దుర్మార్గంగా ఆలోచిస్తూ దుర్మార్గంగా జీవిస్తున్నారు. క్రైస్తవులమని చెప్పుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నామని చెప్పుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు నామములో స్వస్థతలు పొందుకొని, యేసుక్రీస్తు ప్రభు నామములో అద్భుత కార్యాలు పొందుకొని, యేసుక్రీస్తు ప్రభు నామములో మేళ్లను పొందుకొని విశ్వాసఘాతకులుగా మారుతున్న లక్షల మంది ఉంటున్నారు. ఆ విశ్వాసపాత్రులుగా జీవించేది స్వస్థత పొందుకున్న వాళ్ళలో, విడుదల పొందుకున్న వాళ్ళు ఒక 10% కూడా ఉండట్లేదని మాకు అర్థమైనది. ఎంత దురదృష్టకరమైన విషయం.
ఒక స్త్రీకి ప్రార్థన చేశాం. ఆమె కొన్ని సంవత్సరాల నుంచి చేతబడి శక్తులతో పీడించబడుతూ, బాగా చదువుకున్న ఆమె పీడించబడుతూ తల మీదలా చేయి పెట్టగానే పరిగెట్టి గిరగిర తిరుగుతూ పడిపోతూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది, పడిపోతూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది, పళ్ళు కొరుకుతూ ఉంటుంది. యేసుక్రీస్తు నామములో ఆ దురాత్మ శక్తిని, చేతబడి శక్తిని బంధించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. 7 శుక్రవారాలు ఆమెకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమెకు విడుదల దొరికింది. యేసు రక్తాన్ని ఇచ్చి, అమ్మా యేసు రక్తాన్ని తాగు, యేసు రక్త ప్రోక్షణ కింద అనుదినము ఉండు, నువ్వు నీకు దేవుడు శాశ్వతంగా విడుదలిచ్చాడు. ఈ లోపల నీ పాపములను ఒప్పుకొని పాపము చేయని నిబంధన చేసుకొని నీతిగా బ్రతుకమ్మా అని చెప్పినప్పుడు అలాగే సార్ అని చెప్పేసాను. తర్వాత 6 నెలలకి మళ్ళీ ఆమె చూసినప్పుడు ఆమె చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంది. అమ్మ బాగున్నామంటే బాగున్నా, ఎట్లా ఉన్నామంటే నేను వాక్యం చెప్పి ప్రార్థన చేయటం ద్వారా, ఎందుకంటే ఉచితంగా చేశాం, ఉచితంగా చేసేదానికి విలువ ఉండదేమో నాకు తెలియదు, కానీ ఆమెకు ఏది ఆశించకుండా పిల్లలు కన్నా తల్లి బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలనే దృక్పథంతో దేవుని ప్రేమ చేత నింపబడి ఆమెకు ప్రార్థన చేసి విడుదల చేయించినప్పుడు దురాత్మల నుంచి ఆమె అంటుంది, నేను మంచి ప్రార్థనా పరురాలండి, నేను బాగా ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన దేవుడు వింటాడు, అందువల్లే నాకు విడుదలైందని ఆమె నాకు ఉల్టా చెప్తుంటే నా నోట్లో మాట రాలేదు. కొంతమంది హాస్పిటల్ బెడ్ మీద ఉండి మరణకరమైన స్థితిలో, కోవిడ్ ముదిరిపోయింది, ఈ బతకరని డాక్టర్లు చెప్పిన స్థితిలో ఫోన్లో ప్రార్థన చేసి యేసు రక్తాన్ని అక్కడ చల్లిస్తే వాళ్ళు నెక్స్ట్ డే రికవర్ అయ్యి డిశ్చార్జ్ అయ్యారు. వాళ్ళు అనుకుంటున్నారు తమ యొక్క భక్తి జీవితం వల్లనే దేవుడు వాళ్ళను ముట్టి స్వస్థపరిచాడని చెప్పేసి అని అనుకొని మళ్ళీ తిరిగి యథారాజా తథా ప్రజగా వాళ్ళు జీవించడం మొదలుపెట్టారు. దేవునికి నమ్మకంగా ఉండాలి. మా ముఖం చూడకపోయినా పర్లేదు, మా దగ్గరకు రాకపోయినా పర్లేదు, మాకు ఫోన్ చేయకపోయినా పర్లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతి మార్గాన్ని విడిచిపెట్టకుండా ప్రభుకి నమ్మకంగా జీవించాల్సిన అవసరం ఉన్నదని చెప్పడానికి ఈ విషయాలు చెప్తున్నాను. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏమి దేవుని కుమారుని ఏది చెప్తున్నారో అది సత్యం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు బాధల్లో ఉండే ప్రతి ఒక్కరిని చూసి ఆయన కనికరపడతారు. ఎందుకంటే ఆయన సార్వభౌమాధిపత్యం కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. గ్రేస్ అంటే, కృప అంటే దేవుని యొక్క అన్మెరిటెడ్ ఫేవర్. మనకు అర్హత లేకపోయినా ఆయన కృప చూపి అనేక మందిని బాగు చేస్తున్నాడు. నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాలని చెప్పడానికి ఈ విషయం చెప్తున్నా. అది నీకు స్వస్థత పొందుకున్నావంటే, నువ్వు మేలు పొందుకున్నావంటే, కోవిడ్ నుంచి నువ్వు రిలీజ్ అయ్యావంటే ఇట్ ఈస్ ద గాడ్స్ అన్డిజర్వ్డ్ గుడ్నెస్. దేవుని యొక్క అపారమైనట్టు మంచితనం వలన నువ్వు మేలు పొందుకుంటున్నావు. నువ్వు దేవునికి నమ్మకంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. నీ వ్యక్తిగత జీవితం వల్ల, నీ స్వనీతి వల్ల నీకు వచ్చేసిందని నువ్వు అనుకుంటే ఎవరు రక్షించలేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుకి రోగాల మీద, సాతాను శక్తుల మీద, చివరికి మరణం మీద కూడా యేసుక్రీస్తు ప్రభు అధికారాన్ని కలిగి ఉన్నాడు. ఒక వ్యక్తికి గుండె నొప్పి వచ్చి చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు అతని గుండె మీద చేతులు పెట్టి ప్రార్థించి, ప్రభు ఇతనికి ఆయుష్నివ్వు తండ్రి, మరణాన్ని ఆపు తండ్రి, ఇతను రక్షింపబడితే ఎంతో సంతోషం కదా అని చెప్పి అడిగినప్పుడు అతను మరణం నుంచి తప్పించబడ్డాడు. డెఫినెట్గా చనిపోతారని ఆ కాలనీ వాళ్ళంతా అనుకున్నారు, కానీ హాస్పిటల్కి వెళ్ళి 3rd డే డిశ్చార్జ్ వచ్చాడు. అతను అంటున్నాడు, ఒక హిందూ అతను, మీరు ప్రార్థన చేయటం వల్ల నేను బ్రతికాను సార్ అన్నాడు. తర్వాత 15 సంవత్సరాలు బ్రతికాడు అతను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరణం మీద కూడా అధికారం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు మనకు రక్షకుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు విశ్రాంతి దినమున అనగా ఆదివారం కూడా స్వస్థపరుస్తారు. ఏ రోజైనా, ఏ సమయమైనా నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ సమయమైనా నీ పాపములను ఒప్పుకున్నట్లయితే నీకు పాపక్షమాపణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నిన్ను ఒక జయవీరుడిగా చేసి నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. నిన్ను, నీ కుటుంబాన్ని శుద్ధి చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. పాప ప్రక్షాళన చేయడానికి ప్రభు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మాటలను దేవుని మాటలుగా నువ్వు విశ్వసించి ముందుకు సాగాలి. యేసుక్రీస్తు ప్రభు మీద భారాన్ని వేసి పాపక్షమాపణ అనుభవాన్ని నువ్వు పొందుకోవాలి. ఎందుకంటే నిత్య జీవం అనే వరము నీకు కావాలంటే పాపక్షమాపణ అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. సత్యమును గురించిన అనుభవ జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉండటం మేలు అని చెప్పేసి అని వాక్యం చెప్తున్నది. యోహాను రాసిన సువార్త 20:31 నువ్వు నమ్మి ఆయన నామములో జీవాన్ని పొందుకోవాలని విశ్వాసులందరితో దైవవాక్యం చెప్తున్నది.
దుస్సత్వం కలిగిన మానవులుగా ఉండకుండా విశ్వాసపాత్రులుగా కృతజ్ఞత కలిగిన వ్యక్తులుగా మీరు జీవించి దేవుడు మీకు చేస్తున్న మేళ్లకు మీరు ప్రతిగా దేవునికి నమ్మకంగా జీవించి దేవుని నామాన్ని మహిమపరచండి. మీకు స్వస్థతలు విడుదల జరిగినట్లయితే సాక్ష్యాలు ప్రకటించండి, దేవుని నామాన్ని ఘనపరచండి. ఈ దుష్టుడైనటువంటి పక్షవాయు గల వ్యక్తి స్వస్థత పొందుకొని కూడా యేసుక్రీస్తు ప్రభుకి అప్పగించడానికి, ఆయన చంపించడానికి ప్రయత్నాలు చేసి ఇప్పటికి కూడా దాని గురించి జ్ఞాపకం ఎందుకు చేసుకుంటున్నామంటే అలాంటి వ్యక్తులు ఇంకా ఉంటున్నారు కనుక హెచ్చరించడానికి ఈ వాక్య భాగం అందించబడినది. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, సర్వశక్తిమంతుడా, యేసునికి స్తోత్రాలు. అనేక మంది మానవులకు నా తండ్రి నీకు ఉచిత కృపను బట్టి ఉచితంగా స్వస్థత ఇస్తున్నావు, బ్రతికిస్తున్నావు. ప్రార్థించినప్పుడు విడుదలిస్తున్నావు. దయ్యముల నుంచి విడుదల పొందుకున్నవాడు, స్వస్థత పొందుకున్నవాడు నీకు నమ్మకంగా జీవించాలని కోరుకుంటున్నావు. పాపాన్ని విడిచిపెట్టి తిరిగి పాపం చేయకుండా నీతితో, యథార్థతతో, భక్తితో జీవించాలని కోరుకుంటున్నావు అనే సంగతి ప్రకటిస్తున్నాను తండ్రి. కేవలం 100 మందిలో 10% మాత్రమే విధేయత చూపి నమ్మకంగా ఉంటున్నారు. మిగతా 90% మళ్ళీ తప్పుడు దారి బట్టి పాప జీవితంలో కొనసాగుతూ నా తండ్రిని నామాన్ని అవమానపరుస్తున్నారు. వాళ్ళందరినీ దయతో క్షమించు నా తండ్రి, క్షమించు. స్వస్థపరిచిన వ్యక్తితో ఇక నువ్వు పాపం చేయకు, నిత్య నరకాగ్నిలో పడవలసి ఉంటుందని హెచ్చరించినట్టుగా దేవుని వల్ల మేళ్లు పొందుకొని కూడా దేవునికి నమ్మకంగా లేని వాళ్ళకి నిత్య నరకాగ్ని ఉందేమో అని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువా, ఆ నిత్య నరకాగ్నిలోనికి నీ బిడ్డలు వెళ్లకుండా నిత్య జీవాన్ని పొందుకొని ప్రభువా ఈ లోకములో దేవుని బిడ్డలుగా జీవిస్తూ యేసు ప్రభు ప్రేమను ప్రతిఫలిస్తూ నీ నామాన్ని మహిమపరుస్తూ జీవించే భాగ్యం అనుగ్రహించమని అడుగుతూ యేసు నామములో వాక్యమైన బిడ్డలు నీకు ప్రతిష్ఠిస్తూ కొద్ది విన్నపాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.